రాజమహేంద్రవరం నగర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అయిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ఒక చారిత్రక ఘట్టమని ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో జరుగుతుందని వెల్లడించారు. గోదావరి గట్టున ఉన్న వైఎంవిఏ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ పాలనకు నిర్లక్ష్యం వల్ల ఆలయ ధ్వజస్తంభం అత్యంత దయనీయ స్థితికి చేరుకోవటం సనాతన ధర్మంపై వారికున్న చిత్తశుద్ధి రాహిత్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి తాత్కాలికంగా ఐరన్ సెంటరింగ్ తో ధ్వజస్తంభాన్ని నిలబెట్టామని గుర్తు చేశారు. అత్యంత దృఢమైన టేకు వృక్షాన్ని చీడిపాలెం బీట్ నుండి ఎంపిక చేశారని 55 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభానికి ప్రస్తుతం క్యూరింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న ఆదివారం సాయంత్రం మోరంపూడి నుండి ఆలయం వరకు ధ్వజస్తంభం భారీ ఊరేగింపు, 27, 28 తేదీల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 29న ఉదయం 10:32 ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. కూటమి నాయకులు మజ్జి రాంబాబు, యన్నమూరి దీపు, శెట్టి జగదీష్, అనుశ్రీ సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, వర్రి శ్రీనివాసరావు, వై శ్రీను, నల్లం శ్రీను, కొమ్మ శ్రీనివాస్, కూరగంటి సతీష్, బంగారు నాగేశ్వరరావు, నీలాపు వెంకటేశ్వరరావు, మార్కండేయ, ఆలయ ఈవో పెదపూడి రాజాబాబు, డైరెక్టర్లు పాల్గొన్నారు. నేను వారి మాదిరి కాదు కాబట్టి నోటికి ఎంతో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పండితుల యొక్క సమక్షంలో ఈ ప్రతిష్టాత్మకమైన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 26వ తారీఖున ఆదివారం సాయంత్రం మోరంపూడి దగ్గర ఉన్న ధ్వజస్తంభాన్ని వేద పండితుల యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా ఆ ధ్వజస్తంభాన్ని దేవాలయం వరకు తరలించబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం అంతా కూడా శాసనసభ్యుడిగా నాకు ఆ కార్యక్రమం చేసే అవకాశం ఈ కమిటీ సభ్యులు మా నాయకులు ఇవ్వడం కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ 26వ తారీఖున ఆదివారం సాయంత్రం ఎందుకు ఆ రోజు ఎంచుకున్నామంటే అది తెస్తున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. చాలా కార్యక్రమాలు పెట్టుకొని మా వారందరూ కూడా ఒక పండుగగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నారు. అలాగే 27వ తారీఖున మొదలుకొని 28, 29 ఉదయం 10:32కి ప్రతిష్ట. ఈ 3 రోజులు కూడా 27, 28, 29 ధ్వజస్తంభానికి చేయవలసిన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలందరినీ కూడా ఆహ్వానించుకుంటూ 21, 22, 23, 24, 25 వార్డులు ఏదైతే ఈ యొక్క దేవాలయం ఆనుకొని ఉన్న వార్డుల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బొట్టు పెట్టి ఆ ధ్వజస్తంభ ప్రతిష్ఠకి ఆహ్వానిస్తూ ఉన్నారు మా వాళ్ళందరూ.